కాకినాడ ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం స్థానిక గోదావరి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. ఈ కమిటీకి జాతీయ అధ్యక్షులుగా పప్పు దుర్గా రమేష్, జాతీయ ప్రధాన కార్యదర్శిగా చోళ రాజేశ్వర్, జాతీయ కోశాధికారిగా కామర్తి హనుమంతప్ప ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ బీసీ డిక్లరేషన్ ఆవిష్కరించి చేనేత కార్మికులకు అండగా ఉంటామన్నారు. చేనేత కార్మికులకు సొసైటీల రూపంలో దాదాపు 200 కోట్ల నిధులు రావాలని, వీటిని రాబట్టి చేనేత కార్మికులకు అండగా ఉంటామంటున్న ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్తో మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫేస్ టు ఫేస్. అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ, ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ ఒక నేత కార్మికుడు సమస్య అలాగే ఉండిపోయింది. ఎందుకంటే అనాది కాలం లాంటి వచ్చున్న చేనేత వస్త్రాలన్నీ కూడా ఈరోజు కార్పొరేట్ రంగంలో కొట్టుకుపోతున్నాయంటే చాలా ఆశ్చర్యకరం. దీని మీద ఆధారపడ్డ అనేక కుటుంబాలన్నీ కూడా ఒక వేదిక మీద ఏర్పడి ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఏర్పడింది. దీనికి సంబంధించి జాతీయ అధ్యక్షుడిగా పప్పు దుర్గా రమేష్ గారు ఇక్కడ ఎన్నికయ్యారు. అదే రోజు ఆయనతోటే ఇంకా ఎన్ని విషయాలు మాట్లాడదాము, అంటే దీనికి సంబంధించిన ఏమేంటి, అలాగే దీని ఎజెండా ఏంటి, వాళ్ళకి ఎలాంటి అవసరాలు తీర్చబోతున్నారనే విషయాలు మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ అండి. అదే రకంగా దీనికి సంబంధించి అంటే ఎన్నో సంఘాలు ఉన్నాయి, అలాగే సొసైటీలు ఉన్నాయి. చేనేత కార్మికుల సొసైటీలు అంటే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దాదాపు 53 ఉన్నాయి సొసైటీలు. దీనికి సంబంధించిన ఫెడరేషన్ ఎందుకు ఏర్పడ్డది, దీనికి ఏమేంటి? ఫెడరేషను స్థానికంగా ఏర్పడినటువంటి ఫెడరేషన్ కాదనేది దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9 రాష్ట్రాల్లో ఉన్న చేనేత సామాజిక వర్గాలకు సంబంధించిన సంఘాలు, అలాగే ఉద్యమ సంఘాలు, కార్మిక సంఘాలు, వీటన్నిటితో కలిపి ఫెడరేషన్ ఏర్పడింది. కేవలం స్థానిక సమస్యల మీద కాకుండా దేశవ్యాప్తంగా అంటే చేనేత సమస్యలు అనేటప్పుడు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం ఒకటే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా మెజారిటీ విషయాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి మేము దీన్ని స్థానికంగా ఏర్పాటు చేస్తే కేవలం సెంట్రల్ గవర్నమెంట్తోనూ అదే రాష్ట్ర ప్రభుత్వంతోనూ ఆ కోఆర్డినేషన్ అనేది కుదరట్లేదనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక వర్గాల ప్రతినిధులందరితో మాట్లాడి ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఏదైతే ఈ వ్యాపారం రంగంలో ఉన్నాయో, అలాగనే అంటే ఇస్త్రీ చేయడం కాడి నుంచి దానికి సంబంధించిన మెషినరీ కానీ ఇది ఎంఎస్ఎంఈ లోన్లు అవైలబుల్గా ఉంటాయి. దానికి సంబంధించిన కేంద్ర స్థాయి స్కీమ్సే కాబట్టి దాని విధంగా మీ ఫెడరేషన్ ఏ విధంగా హెల్ప్ చేయబోతుంది? వాస్తవానికి చేనేతలకి ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వాలు పెడుతున్న స్కీమ్స్ కానీ పథకాలు కానీ ఉన్నాయో ఇది పూర్తి స్థాయిలో వాళ్ళకి ఉపయోగపడట్లేదు. చేనేత రంగం బాగుపడాలంటే అంతర్గతంగా క్షేత్రస్థాయి నుంచి అలాగే చట్టాలు కానీ ఏదైతే చేనేత చట్టాలు ఉన్నాయో ఇవన్నీ కూడా కఠినంగా అమలైతేనే ఈ చేనేత సామాజిక వర్గం మీద నమ్ముకుని ఉపాధి పొందుతున్న చేనేత కార్మికులందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే అనాదిగా సుమారు 40 ఏళ్లుగా మా కేంద్ర ప్రభుత్వం డిమాండ్లు అలాగే ఉండిపోయాయి. ఒక్క డిమాండ్ కూడా నెరవేరట్లా. అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో కూడా సుమారు 10-12 డిమాండ్లు అలాగే ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ఒక్కడికి కూడా ముందు పడట్లేదు. కారణం ఏంటంటే మిగతా ఏ ఒక్క పథకం కూడా చేనేతలకి ఉపయోగపడదు. చేనేతలకు ఉపయోగపడాలంటే వాటికి సంబంధించిన ముడిసరుకు కానివ్వండి, జిఎస్టీ రద్దు కానివ్వండి, అలాగే ఏదైతే హ్యాండ్లూమ్ రిజర్వేషన్ యాక్ట్ ఉందో హ్యాండ్లూమ్ రిజర్వేషన్ యాక్ట్ కానివ్వండి, అలాగే హ్యాంక్యాన్ ఏదైతే 30% నూలు మిల్లులు తయారు చేయాలంటున్నామో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలైతేనే చేనేతలు బాగుపడతారు తప్ప కొత్తగా ఏ ఉపాధి హామీ పథకాలు అలాగే సంక్షేమ పథకాలు అమలు చేసినా చేనేతలకు పెద్దగా ఉపయోగకరంగా ఉండట్లేదు. దీనికి సంబంధించింది అంటే ఈ అంశాల పట్ల అంటే కేంద్ర స్థాయిలో కానీ మీరు ఎప్పుడైనా తీసుకెళ్లారు? మేము రాష్ట్ర ప్రభుత్వంతోనూ అలాగే కేంద్రంలో ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారికి కానివ్వండి, చాలామంది ఎంపీలకు కానివ్వండి చాలా విషయాలు పంపించాం. గతంలో జిఎస్టీ రద్దు చేయాలి అని అన్నప్పుడు నిర్మలా సీతారామన్ గారు మీరు రాష్ట్ర ప్రభుత్వంతో మాకు లెటర్ ఇప్పించండి, దాని మీద మేము జిఎస్టీ రద్దు చేస్తామని అన్నారు. కానీ మేము ఆ లెటర్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని ఒక్కడికి కూడా ముందు పడలేదండి. దీనికి సంబంధించి అంటే ఒక అథారిటీకి ఒక జాతీయ అధ్యక్షుడిగా ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి మీ కార్యాచరణ ఏంటి? ప్రస్తుతం 2 అంశాలు మా టార్గెట్ అండి. ఈ రాష్ట్రంలో మెజారిటీ చేనేత కార్మికులు, చేనేత సహకార సంఘాలు ఎదుర్కొంటున్న సమస్య ఏదైతే ఉందో చేనేత సహకార సంఘాలకి బకాయిలు 203 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది ఆప్కో నుంచి పూర్తి స్థాయిలో దాన్ని ఇంప్లిమెంట్ 203 కోట్ల రూపాయలు కూడా ఒకేసారి రిలీజ్ చేయాలని చెప్పి మేము ఉద్యమించబోతా ఉన్నాం. అలాగే రెండో డిమాండ్గా ఏదైతే చేనేత వస్త్రాలను తయారు చేసడానికి ఆర్డర్లు ఇవ్వాలి, ఆప్కో ఇలాగే సహకార సంఘాల్లో మిగిలిపోయిన ఏదైతే ముడిసరుకు నిల్వలు ఉన్నాయి నిల్వలన్నీ కూడా ఆప్కో కొనుగోలు చేయాలని చెప్పి కూడా ఈ 2 అంశాల ప్రాతిపదికన అలాగే తక్షణమే ఆప్కోకి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా మేము సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా మేము ముందుకెళ్ళబోతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వంతో. అలాగే కేంద్ర ప్రభుత్వంతో జిఎస్టీ రద్దు ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఉందో ఈ 2 అంశాల మీద ముందుకెళ్ళిపోతా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏ సమస్యలు పెండింగ్ ఉన్నాయో సమస్యలన్నీ కూడా రిలీజ్ అయ్యే రకంగా అదే రకంగా ఏదైతే
ఈ కోట్ల బకాయిలన్నీ కూడా విడుదలయ్యే రకంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అదే రకంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ వారధిలాగా పనిచేసి ఈ ఫెడరేషన్ను ఈ చేనేత కార్మిక కుటుంబాలకు కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పేసి దుర్గా రమేష్ గారు చెప్తున్నారు. మరి మన ఉదయ్ భాస్కర్తో నానాజీ, కాకినాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel